మీరు నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారా? ఈ డబ్బులతో నేను ఎన్ని రోజులకు కోటీశ్వరుడినైతానని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈరోజు మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీరు మొబైల్ కొనే ఖర్చుతో నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీరు రిటైర్ అయ్యే సమయానికి కోట్ల రూపాయలు ఏ విధంగా మనం జమ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఏ విధంగా కోటీశ్వరులకు మారాలో మనకున్న ఏకైక మార్గం ఇదొక్కటే. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చాలామంది షేర్ మార్కెట్ అంటే భయపడతా ఉంటారు, కానీ ఈ సిప్ అనే దానికి షేర్ మార్కెట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు ఎప్పుడు షేర్లు పెరుగుతున్నాయి, ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అని మనం చూసుకోనక్కర్లేకుండానే దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చిన్న మొత్తంలో ప్రతి నెల కొంత సొమ్మును జమ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా డెబిట్ చేస్తూ మీ అకౌంట్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్లో అనేది యాడ్ చేస్తూ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ గ్రో అవుతూ పోతూ ఉంటుంది. దీనివల్ల మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే బెనిఫిట్ రావడం జరుగుతుంది. అంటే మార్కెట్ పడినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు రావడం జరుగుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు మీకు లాభం కూడా రావడం జరుగుతుంది. మనకు గతంలో ఐన్స్టీన్ చెప్పినట్టు చక్రవడ్డీ అనేది ప్రపంచంలో 8వ వింత. ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. మీరు నెలకు 5,000 రూపాయల చొప్పున ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుందాం. అది సగటున మీకు 15% రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 ఏళ్ళ తర్వాత చూసినట్లయితే 10 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 6 లక్షలు, కానీ మీ అమౌంట్ పెరిగి అప్పటి వరకు 14 లక్షల రూపాయలుగా మారడం జరుగుతుంది. అదే 20 ఏళ్ళ తర్వాత చూసుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు మాత్రమే ఉంటుంది, కానీ మీ దగ్గర ఉన్న సేవింగ్స్ మాత్రం 75 లక్షల పైచిలకు ఉండడానికి అవకాశం ఉంది. అదే మనం 30 ఏళ్ళ తర్వాత చూసుకున్నట్లయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 18 లక్షలు, కానీ ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ ఉంది. మీకు వచ్చే రిటర్న్స్ మాత్రం 3,80,00,000 కంటే పైచిలకు రావడానికి ఆస్కారం అనేది ఉంది. గమనించారా? ఇక్కడ ఆఖరి 10 ఏళ్లలో మీ డబ్బు ఎలా రాకెట్లా దూసుకెళ్ళిందో. దీని ఎఫెక్ట్ అంతా చక్రవడ్డీతో పాటే ఇది పెరుగుతూ వస్తుంది. చక్రవడ్డీ అనేది దీంట్లో లేకపోతే ఆ విధంగా పెరగదు. అంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ రావడం ద్వారా మీ అమౌంట్ అనేది ఎక్కువ గ్రోత్ రావడం జరుగుతుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాం. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా అదే 5,000 అమౌంట్ని కడతా ఉంటారు. ఈ విధంగా కాకుండా స్టెప్అప్ ఈఎంఐ ఆప్షన్ అనేది మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొదటి సంవత్సరం 5,000 రూపాయలు సిప్ పెట్టుకున్నట్లయితే 2వ సంవత్సరం మీ సాలరీ పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా మీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు 5,000ను ఒక 10% ఇంక్రీజ్ చేస్తూ ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకోండి. ప్రతి సంవత్సరం ఈ విధంగా 10% ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటే మీరు చేరాల్సిన గోల్ అనేది, యాక్చువల్గా నేను ఎవ్రీ ఇయర్ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 10 ఏళ్లలో 1 కోటి రూపాయలు రావాల్సింది ఉంటే 10% స్టెప్అప్లో వెళ్ళిండ్రు అనుకోండి, 7 సంవత్సరాలలోనే మీరు అనుకున్న గోల్ అనేది రీచ్ కావడం జరుగుతుంది. అసలు ఈ స్టెప్అప్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కావాలంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. నేను ఈ వీడియో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను. ఎవ్రీ మంత్ సేమ్ ఈక్వల్గా 5,000 కట్టిన వాళ్ళకి ఏ విధంగా వస్తుంది, స్టెప్అప్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా వస్తుంది, అప్రాక్సిమేట్లీ 50% డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి. కాబట్టి ఫ్రెండ్స్, ముహూర్తాల కోసం చూడకండి. ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా వాటిని పెంచుతూ వెళ్ళండి. మీకు కావాల్సినంత డబ్బు గ్రో అవుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది. దాన్ని వదిలేయండి. మీరు మార్కెట్ డౌన్ అయింది, అప్ అయింది, ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ అనేది వస్తున్నాయి. కాకపోతే కంపెనీ అనేది మంచి చూసి సెట్ చేసుకోండి. మీకు ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఫైనాన్స్ మెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, ఏ విధంగా డబ్బుని గ్రోత్ చేసుకోవాలనేది తెలుసుకోవడం జరుగుతుంది.